92% సముద్రపు నీటితో సరౌండ్ చేయబడి ఉంది. సముద్ర లోతులలో దాగిన రహస్యాలు ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉంటాయి. బర్ముడా ట్రయాంగిల్ అనే ప్రదేశం ఈ మిస్టరీస్ లో ఒకటి. ఈ ప్రదేశానికి చేరుకున్న వారు ఇప్పటి వరకు ఎవరూ తిరిగి రాలేదు. బర్ముడా ట్రయాంగిల్ ఏరియాలోకి వచ్చిన ఫ్లైట్స్, షిప్స్ ఎన్నో కనిపించకుండా పోయాయి. అట్లాంటిక్ ఓషన్ లో బర్ముడా ట్రయాంగిల్ దాదాపు 5 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాను కవర్ చేస్తుంది. బర్ముడా, ప్యూటోరికో, ఫ్లోరిడా మధ్యన ట్రయాంగిల్ గా ఏర్పడే ఈ ఏరియాను బర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఈ ఏరియా మ్యాప్ లో ఒక ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది. ఈ ప్రదేశం సముద్రం మధ్యలో ఉండటం వల్ల దీని జియోగ్రఫికల్ బౌండరీస్ కి హద్దులు లేవు. ఈ ప్రదేశంలో చేరుకున్న వారు ఎవరు తిరిగి రాకపోవడం వల్ల చాలా మంది సెయిలర్స్ ఈ ప్రదేశాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ అట్లాంటిక్ అని, డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలిచేవారు. ఈ ఏరియాలోకి ఎంటర్ అయిన షిప్స్ అండ్ ఫ్లైట్స్ ఎన్నో కనిపించకుండా పోయాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ లో మనుషుల మధ్యలో మిస్టరీగా మిగిలిపోయిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు చూద్దాం. క్రిస్టోఫర్ కొలంబస్ వరల్డ్ ని కనుక్కునే ప్రయత్నంలో అట్లాంటిక్ ఓషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈయన్ని ఒక ఇన్సిడెంట్ ఆశ్చర్యపరిచింది. వాతావరణంలో విచిత్రమైన మార్పులు గమనించాడు. ఆయన ప్రయాణించే షిప్ లో కంపాస్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఒక ఫైర్ బాల్ లాంటిది ఆకాశం నుంచి సముద్రంలోకి పడడం ఈయన గమనించారు. దీని తర్వాత ముందరికి వెళ్లకుండా తిరిగి వెళ్లిపోయానని తన డైరీలో రాసుకున్నారు. ఫిబ్రవరి 16, 1918 సంవత్సరంలో సైక్లోప్స్ అనే ఒక యుఎస్ నేవీ షిప్ అట్లాంటిక్ ఓషన్ మీదుగా బల్టిమో అనే ఒక ప్రదేశానికి బయలుదేరింది. అమెరికన్ నేవీ ప్రకారం ఇందులో 10 ఆఫీసర్స్, 221 క్రూ మెంబర్స్, 57 ప్యాసింజర్స్ ఉన్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ కు వెపన్స్ కోసం యూజ్ చేయడానికి దాదాపుగా 11,000 టన్స్ మ్యాంగనీస్ కూడా ఉంది. కొద్ది దూరం ఈ షిప్ అట్లాంటిక్ ఓషన్ లో ప్రయాణం చేయగా ఈ షిప్ కెప్టెన్ అయిన ఫెడ్రిక్ విచ్మెన్ ఒక ఏరియాలో వాతావరణంలో విచిత్రమైన మార్పులు గమనించాడు. ఈయన షిప్ లో కూడా కంపాస్ పని చేయడం ఆగిపోయింది. మార్చ్ 13, 1918 నాటికి ఈ షిప్ అమెరికాలోని బల్టిమో నగరానికి చేరవలసింది. కానీ మార్చ్ 4న గరేబియన్ ఐలాండ్ లో మనుషులెవరూ లేకుండా ఈ షిప్ కనిపించింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఏరియా, షిప్ దొరికిన ప్రదేశం రెండూ కూడా బర్ముడా, ప్యూటోరికో ఇంకా ఫ్లోరిడా మధ్యన ఉంది. సైక్లోప్స్ షిప్ కనిపించకుండా పోయాక డ్యూరింగ్ అనే కమర్షియల్ షిప్ అట్లాంటిక్ ఓషన్ మీదుగా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వియర్డ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరి 14, 1921 సంవత్సరంలో నార్త్ కెరోలినా సీ కోస్ట్ వద్ద ఈ షిప్ ఎంటీగా కనిపించింది. ఈ షిప్ లో ఉన్న 2 లైఫ్ బోట్స్ కూడా మిస్ అయ్యాయి. సెకండ్ వరల్డ్ వార్ 1941 టైంలో సైక్లోప్స్ యొక్క సిస్టర్ షిప్స్ గా పిలువబడే న్యూరియస్ ఇంకా ప్రోటియస్ తో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ గమనానికి వచ్చింది. వీటిని సెకండ్ వరల్డ్ వార్ కు కావాల్సిన ఎసెన్షియల్స్ తీసుకురావడానికి యూజ్ చేసుకునేవారు. ఈ షిప్స్ కూడా బర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో మిస్ అయ్యాయి. అప్పటి వరకు ప్రజలు బర్ముడా ట్రయాంగిల్ లో షిప్స్ మాత్రమే మిస్ అవ్వడం విన్నారు. కానీ 1945 లో సీ లెవెల్ కు 35,000 ఫీట్ పైన ప్రయాణించే పైలట్ ను కూడా భయపెట్టే ఒక ఇన్సిడెంట్ జరిగింది. డిసెంబర్ 5, 1945 లో దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలకు 5 అవెంజర్స్ ఫైటర్ జెట్స్ యుఎస్ నుంచి బయలుదేరాయి. ఈ మెషిన్ పేరు ఫ్లైట్ 19. ఈ ఫైటర్ జెట్స్ లో 14 మంది ఆఫీసర్స్ ఉన్నారు. ఫ్లైట్ 19 మిషన్ కు సంబంధించిన ఫస్ట్ జెట్ దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలకు టేక్ ఆఫ్ అయింది. ఈ ఫైటర్ జెట్ ను నడిపే పైలట్ పేరు చార్ల్స్ టైలర్. ఈయన లీడర్ పైలట్. మిగిలిన జెట్స్ ఒక 10 నిమిషాల తర్వాత టేక్ ఆఫ్ అయ్యాయి. ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అయ్యే సమయానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొద్ది సమయం తర్వాత జెట్స్ అట్లాంటిక్ ఓషన్ మీదుగా వెళ్లసాగాయి. వీళ్ళ ప్రయాణం గడిచి ఆల్మోస్ట్ 1.5 అవర్స్ అయింది. ఇక వెనక్కి వెళ్లే సమయం వచ్చింది. ఇంతలో అక్కడ ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఫైటర్ జెట్స్ లో ఉన్న ఏ ఒక్క కంపాస్ పని చేయలేదు. బ్యాకప్ కంపాస్ కూడా పని చేయలేదు. ఆ రోజుల్లో శాటిలైట్ సిస్టమ్స్, రేడార్ సిస్టమ్స్ తో కూడిన టెక్నాలజీ లేదు. కాబట్టి ఫ్లైట్స్ అన్ని కంపాస్ మీద ఆధారపడి పనిచేసేవి. ఒకసారిగా కంపాస్ పని చేయడం ఆగిపోవడంతో పైలట్స్ ఎవరికి వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియలేదు. ఇక చేసేదేమీ లేక లీడర్ పైలట్ చార్ల్స్ టైలర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న నేవల్ ఆఫీసర్స్ కి తామున్న చోట వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, ఫ్లైట్ కంపాసెస్ పని చేయడం లేదని, తమకు హెల్ప్ కావాలని మెసేజ్ పంపాడు. చివరిగా లీడర్ పైలట్ నుండి ఒక మెసేజ్ సాయంత్రం 5 గంటలకు వెళ్ళింది. ఇక దాని తర్వాత ఫ్లైట్ 19 మిషన్ లో ఉన్న 5 ఫైటర్ జెట్స్ యొక్క పైలట్స్ ఎవరు తిరిగి రాలేదు. ఈ ఫ్లైట్స్ ని వెతకడానికి అమెరికా నేవీ వాళ్ళు ఇంకా 2 ఫ్లైట్స్ ని పంపించారు. అవి కూడా ఎప్పటికీ తిరిగి రాలేదు. ఫ్లైట్ 19 కనపడకుండా పోవడం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటికే చాలా మంది ప్రజల ప్రాణాలు పోయాయి. 1950 నాటికి అమెరికా యొక్క టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది.
కానీ బర్ముడా ట్రయాంగిల్ వద్ద ఫ్లైట్స్, షిప్స్ మాయం అవ్వడంలో ఏమాత్రం మార్పు లేదు. ఫ్లోరిడాలో ఆఫీషియల్స్ ఇంకా యుఎస్ లో నేవీ ఆఫీసర్స్ కూడా ఈ ఫ్లైట్స్ ఇంకా షిప్స్ ను వెతికించడానికి చాలా ప్రయత్నించారు. హిస్టరీలోనే ఇది అతిపెద్ద సర్చ్ మిషన్ గా చెబుతారు. అసలు ఈ బర్ముడా ట్రయాంగిల్ లో ఏం జరుగుతోంది? ఇలా ఎన్నో ఫ్లైట్స్, షిప్స్ ఎలా మాయం అవుతున్నాయి? ఇలా మాయం అవ్వడంలో ఉన్న రహస్యంలో ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్ ఉందా, లేకపోతే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఇది ప్రూవ్ చేయడానికి చాలా మంది చాలా థియరీస్ చెబుతారు. ఆ పర్టికులర్ ఏరియాలో ఏవో ఏలియన్స్ ఉన్నాయని, ఏదైనా షిప్ కానీ ఫ్లైట్ కానీ అటు మీదుగా వెళితే ఏలియన్స్ వాటిని మాయం చేస్తున్నాయని ఒక థియరీ ఉంది. ఇంకొంతమంది ఇక్కడ ఏవో సీ మాన్స్టర్స్ ఉన్నాయని, ఇవే ఈ ప్రదేశంలోకి ఎంటర్ అయిన షిప్స్ ఇంకా ఫ్లైట్స్ ను సముద్రంలోకి లాగేస్తున్నాయని అంటారు. ఇంకొక థియరీ ఏంటంటే ఈ ప్రదేశం కింద అట్లాంటిస్ సిటీ ఉందని, ఈ సిటీకి పవర్ సోర్స్ అక్కడ ఉన్న క్రిస్టల్స్ తో వస్తుందని, ఈ క్రిస్టల్స్ వల్లనే ఈ ఏరియాలో షిప్స్ ఇంకా ఫ్లైట్స్ లో ఉన్న కంపాసెస్ పని చేయవని ఇదివరకటి రోజుల్లో అభిప్రాయపడేవారు. కానీ ఇవన్నీ కేవలం మిత్స్ మాత్రమే. వీటన్నిటికీ ఎటువంటి ప్రూఫ్స్ లేవు. బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని ఎక్స్ప్లోర్ చేయడానికి సైంటిస్ట్ రంగంలోకి దిగారు. సైంటిస్ట్ చెప్పిన 3 సైంటిఫికల్ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లొకేషన్ లో సముద్రంలో వాల్కెనోస్ ఉన్నాయి. ఈ వాల్కెనోస్ బ్లాస్ట్ అయినప్పుడు మీథేన్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైనా వస్తువు వాటర్ లో తేలాలంటే వస్తువు యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీతో ఈక్వల్ గా ఉండాలి. జనరల్ గా షిప్స్ అన్ని ఈ ప్రిన్సిపల్ బేస్ మీదనే తయారవుతాయి. కానీ మీథేన్ అనే గ్యాస్ వాటర్ లో కలవడంతో వాటర్ డెన్సిటీని తగ్గించేస్తుంది. కాబట్టి షిప్స్ మునిగిపోవడం జరుగుతుంది. అక్కడున్న వాటర్ డెన్సిటీ కారణం వల్లనే ఈత వచ్చిన మనుషులు కూడా ఇక్కడ నీళ్లలో మునిగిపోతారు. ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ వద్ద షిప్స్ ఇంకా ఫ్లైట్స్ యొక్క కంపాసెస్ పనిచేయకపోవడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో చూద్దాం. ఎర్త్ యొక్క జియోగ్రఫికల్ నార్త్ పోల్ ఇంకా మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఎప్పుడు డిఫరెంట్ పాయింట్స్ లో ఉంటాయి. అంటే కంపాస్ మ్యాగ్నెటిక్ డివైస్ కాబట్టి మనం కంపాస్ లో చూసే నార్త్ పోల్, జియోగ్రఫిక్ నార్త్ పోల్ రెండు డిఫరెంట్ పాయింట్స్. కానీ భూమి మీద కొన్ని ప్రదేశాలలో జియోగ్రఫికల్ నార్త్ పోల్, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ రెండు ఒకే ప్లేస్ లో కలుస్తాయి. వీటిని ఆర్గానిక్ లైన్స్ అని అంటారు. ఈ ఆర్గానిక్ లైన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. లాస్ట్ 200 ఇయర్స్ నుంచి ఈ లైన్స్ బర్ముడా ట్రయాంగిల్ లో ఉన్నాయి. అందుకే షిప్స్ ఈ ప్రదేశంలో రీచ్ అవుతే మ్యాగ్నెటిక్ డివైస్ అయిన కంపాస్ పని చేయడం ఆగిపోతుంది. రీసెంట్ గా ఇంకొక సైంటిఫిక్ రీజన్ వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు పట్టి పరిశోధన చేయగా ఇక్కడ కిల్లర్ క్లౌడ్స్ ఉన్నట్టు సైంటిస్ట్ చెప్పుకొచ్చారు. వీటి వల్లనే ఈ ఏరియాలో షిప్స్ ఇంకా ఫ్లైట్స్ మాయమవుతున్నట్టు గుర్తించారు. ఈ కిల్లర్ క్లౌడ్స్ హెక్సాగనల్ షేప్ లో ఉంటాయి. హెక్సగాన్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా ఈ క్లౌడ్స్ కి 6 సైడ్స్ ఉంటాయి. దీని వలన గాలి వేగం సుమారు 200 మీటర్స్/అవర్ ఉంటుందని, అందువలన ఈ ఏరియాలో వెళ్లే షిప్స్ ఇంకా ఫ్లైట్స్ మాయమవుతున్నట్టు వారు తెలిపారు. సైంటిస్ట్ ఈ గాలిని అణుబాంబులతో కంపేర్ చేస్తున్నారు. అంటే ఒక అణుబాంబు పేలితే ఎంత వేగంగా శక్తి వస్తుందో ఈ ప్రదేశంలో కిల్లర్ క్లౌడ్స్ వల్ల అంత వేగవంతమైన గాలి వీస్తుందని అర్థం. ఇంత వేగవంతమైన గాలి కారణంగా బర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో అలలు చాలా వేగవంతం అవుతున్నాయని, ఈ తీవ్ర వేగంతో వచ్చే అలలు ఇంకా గాలుల కారణంగా ఎన్నో షిప్స్ ఇంకా ఫ్లైట్స్ మాయమవుతున్నాయని సైంటిస్ట్ అభిప్రాయపడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అవ్వక ఎన్నో మూఢనమ్మకాలతో కూడిన థియరీస్ చెప్పేవారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోతో బర్ముడా ట్రయాంగిల్ వద్ద జరిగే ఇన్సిడెంట్స్ కు సైంటిఫిక్ రీజన్స్ మీకు తెలిసాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టరీ నగెట్స్.